తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి వర్షం దంచుకొట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోయిలకొండ మండలం పర్పల్లిలో 10 సెంటీమీటర్ల వాన పడింది. భూత్పూర్లో కూడా 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేటలో 8.8 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లా అమరచింతలో 8.6 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్ టౌన్లో 7.5 సెంటీమీటర్లు నమోదైంది. సిద్దిపేట జిల్లా అంగడి కిస్టాపూర్లో 6.5 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా డిండిలో 6.2 సెంటీమీటర్ల వాన పడింది. ఇటు సంగారెడ్డి జిల్లా హత్నూరలో 6, నిజామాబాద్ దర్పల్లిలో 5.4, వికారాబాద్ జిల్లా దౌలతాబాద్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా దోమకొండలో 5 సెంటీమీటర్లు, సదాశివనగర్లో కూడా 5 సెంటీమీటర్ల వాన పడింది. ఇటు ఏపీలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కాకినాడ టౌన్లో భారీ వాన పడింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఇటు కర్నూలు జిల్లా ఆదోని, కోడుమూరులో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.